జనసేన క్యాడర్కి ఏ పని జరగకపోవడంతో వాళ్ళల్లో వస్తున్న రివోల్ట్, ఆ రివోల్ట్ కారణంగా అడగడానికి వచ్చి సమాధానం అడుగుతున్నటువంటి సందర్భంలో ఈయన మీటింగ్లో మనం అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్తారనుకుంటే ప్రతిసారి ఈ కంప్లైంట్లు చెప్తుంటే అది తట్టుకోలేకపోతున్నారు. ఈయనకి ఎట్లా ఉండాలంటే సార్ అసలు అంటే ఈయన మీటింగ్లో ఎలా మాట్లాడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో, సార్ మీరు ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు, మీ ఇన్స్పిరేషన్తోనే చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, మీరేమో పెద్దరికంగా మీ యొక్క ఇన్స్పిరేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నట్టు మీ వల్లే సార్. బాబు గారు పదే పదే మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ శక్తి వల్లనే సార్. ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది. తెలుగుదేశం సమస్యలు ఇవన్నీ ఉందండి, కింద కింద నాయకులు తప్పు చేస్తారు, అయ్యే పరిష్కారం అయిపోతాయి. మేమందరం మీకోసమే ఉన్నాం సార్, మీకోసం ప్రాణం పెడతాం సార్, అవసరమైతే గుండెకు వస్తే మీరే కనబడతారు సార్. ఈ ప్రభుత్వం ఈ 25 ఏళ్ళు కాదు సార్, 100 ఏళ్ళు ఇట్లాగే ఉండాలి, అప్పుడే ప్రజలు బాగుంటారు, మనం నెంబర్ 1 అయిపోతాము. ఇప్పటికే అసలు మనం ఆల్రెడీ భారతదేశంలో బాంబేను మహారాష్ట్రను వాటన్నిటి కూడా దాటుకుని ముందుకు వచ్చేసాం సార్. ఆ ఫిగర్స్ వాళ్ళు రాయడం పొరపాటు అంతే సార్. మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దేశంలో అసలు అప్లైన్ చేయట్లేదు సార్. అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. జనం అందరి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు సార్. మీరు వచ్చిన దగ్గర నుంచి జనం 3 పూట్ల భోజనం చేస్తున్నారు, 4 పూట్ల టిఫిన్ చేస్తున్నారు, రాత్రి పూట్ల ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంతకుముందు అసలు నిద్రపోయేవాళ్ళు కదా సార్. మా పక్కింటి అమ్మాయిని కూడా చూశాను నేను, ఎప్పుడు నిద్రపోయేది కాదు.